చలో నిజామాబాద్ కిసాన్ మేళలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా బీజేపీ నాయకులు. జగిత్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు కేంద్రం కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రైతు సమ్మేళనం ఆహ్వాన పత్రికను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించిన బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణరావు బీజేపీ నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ రైతుల దశాబ్ద కళ సాకారమైన సందర్భంగా ఈ నెల 29న నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి మరియు రైతు సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనాటి సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నల్వాల తిరుపతి, జిల్లా నాయకులు రాగిల సత్యనారాయణ, సుంకెటి దశరథ్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్, మండల అధ్యక్షులు ఇట్నేని రమేష్, ఆముద రాజు, సిరికొండ రాజన్న తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు రైతన్నలకు ఆహ్వాన పత్రాన్ని మనం ఈరోజు రిలీజ్ చేసుకున్నాం. ఈ ఆహ్వాన పత్రాన్ని రేపు రాబోయే 29వ తారీఖు నిజామాబాద్లో మన ప్రియతమ నాయకులు అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. దాని సందర్భంగా పెద్ద బహిరంగ సభ, బ్రహ్మాండమైన బహిరంగ సభను కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే రైతన్నలకు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి వెళ్ళి రైతన్నలను ఆహ్వానించాలని ఆహ్వాన పత్రాన్ని తీసుకొని ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళబోతున్నాం. మన కార్యకర్త సోదరులు, మండలాధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, జిల్లా ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి ఆహ్వానించడానికి, రైతన్నలను ఆహ్వానించడానికి బయలుదేరుతా ఉన్నాం. ఇందులో భాగంగానే ఇక్కడ కూడా రైతులను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను పాత్రికేయ మిత్రుల ద్వారా. ఎందుకంటే దశాబ్దాల కళ నెరవేర్చిన మన ప్రియతమ నాయకులు, నిజామాబాద్ ముద్దుబిడ్డ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి రైతన్నలు పోరాటం చేస్తూ ఉన్నారు, పసుపు బోర్డు రావాలని. ఎందుకంటే మన ఈ నిజామాబాద్ పార్లమెంట్లోనే అత్యధికంగా పసుపును పండించే రైతన్నలు ఇక్కడ. ఆ రైతన్నల కోరికను నెరవేర్చి బాజాప్తా ఆ రోజు ఎన్నికల వాగ్దానం చేసి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇవాళ సాధించి పెద్దలు అమిత్ షా గారి ఆధ్వర్యంలో కూడా వారి అధ్యక్షతన రేపు పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. దానికి పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, అందరూ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ పట్టణానికి 29వ తారీఖు నాడు 1 o'clock 1:30 ప్రాంతానికి వారికి అక్కడికి తరలి రావాల్సిందే నా యొక్క విజ్ఞప్తి. కంటేశ్వర్ పాలిటెక్నికల్ కళాశాలలో పెద్ద బహిరంగ సభ కాదు, అందుకొరకు దయచేసి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానివ్వండి, రైతన్నలు కానివ్వండి, కర్షకులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాధించడం ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు ఎక్కడి మెట్టు లేదు, తిరిగిన ఆఫీస్ లేదు పెద్దల అరవింద్ అన్న గారు. తిరిగి లాస్ట్కు దాన్ని సాధించుకొని రావడం జరిగింది. ఇవాళ ఈ విజయం రైతన్నల విజయం. ఎందుకంటే పసుపు బోర్డు తెస్తా అని ఎంతోమంది మాటలు చెప్పారు గతంలో. మేము పసుపు బోర్డు చేస్తామని కొంతమంది చెప్పారు, కొంతమంది ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, లేకుంటే మేము ఉరిపెట్టుకుంటామని చెప్పారు. అలాంటి నాయకులు ఈరోజు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండే వ్యక్తులు ఈరోజు మనం సాధించుకున్నాం పసుపు బోర్డును. అందుకొరకే మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రైతన్నలు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా నిజామాబాద్ పాలిటెక్నికల్ కళాశాల మైదానంలో పెద్ద బహిరంగ సభ కాదు. ఇదే విధంగా పెద్దలు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మరోసారి జిల్లా పార్టీ తరఫున, రైతన్నల తరఫున
పసుపు రైతుల తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భారత్, భారత్ మాతాకి.